ఓం శాంతి 12/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సంగమ యుగంలో సత్యమైన తండ్రి ద్వారా మీకు సత్యత వరదానం లభించింది. అందువలన మీరు ఎప్పుడు అసత్యము చెప్పరాదు. బాబా వచ్చి చెప్పేదాకా దేహం నేను, దేహానికి సంబంధించినటువంటివి అన్నింటినీ నావి అనుకొని అసత్యంలో ఉంటుమి. ఇప్పుడు తండ్రి సత్య పరిచయం ఇచ్చారు, సత్యం మాట్లాడడము నేర్పించారు. కనుక మీరెప్పుడు అసత్యం చెప్పకూడదు అంటున్నారు. ప్రశ్న: నిర్వికారులుగా అయ్యేందుకు పిల్లలైన మీరు ఏ శ్రమ చేయాలి? వికారాలు లేకుండా అంశం కూడా తయారు కావాలి అంటే ఇక్కడ శ్రమ పడాలి. జవాబు: 1. ఆత్మ అభిమానులుగా అయ్యే శ్రమ తప్పకుండా చేయాలి. భృకుటి మధ్యలో ఆత్మనే చూసే అభ్యాసం చేయండి. మిమ్మల్ని ఆత్మగా భావించాలి, ఇతరులను ఆత్మలుగా చూడాలి. ఆత్మలుగా అయ్యి ఆత్మతో మాట్లాడండి, ఆత్మలై వినండి. దేహం వైపు దృష్టి వెళ్ళరాదు. ఇది ముఖ్యమైన శ్రమ. అయితే ఈ శ్రమ యందే విఘ్నాలు కూడా వస్తాయి. మాటి మాటికి శరీరం పైన వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు. దానికే బాబా అంటారు, ఎంత ఎక్కువ వీలైతే అంత నేను ఆత్మను అనే అభ్యాసం చేయండి. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. మధురమైన పిల్లలకు తండ్రి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే స్మృతిని కలిగించారు. మనము తండ్రి ద్వారా ఏం తెలుసుకున్నామో, తండ్రి మనకు ఏ మార్గాన్ని చూపించారో అది ప్రపంచంలోని వారి ఎవ్వరికీ తెలియదు అని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని దాని అర్థం కూడా మీకు తెలిపించారు. అర్ధకల్పము దేవతలుగా ఉన్నప్పుడు మనం పూజ్యులుగా ఉంటిమి. ద్వాపర యుగం నుండి దేహ అభిమానం వలన పూజారులుగా అయ్యాం. పరమాత్మ గురించి అయితే అలా అనకూడదు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని శివలింగమే ఉంది. ఎప్పుడు పూజింపబడుతుంది కానీ పూజ చేయలేదు. ఎక్కడా లేదు ఆ విధంగా పూజ చేసినట్లు శివలింగం. మరి పరమాత్మ ఎప్పుడు పూజ్యులే కానీ పూజారి ఎప్పుడూ కాలేదు. ఇది ఖచ్చితంగా రైట్ అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. సృష్టి ఆది మధ్య అంత్యాల సమాచారము తండ్రియే వినిపిస్తారు. ఇతరులెవ్వరినీ జ్ఞానసాగరులు అని అనరు. ఈ మహిమ శ్రీకృష్ణుడిది కూడా కాదు, జ్ఞానసాగరుడు అనే మహిమ. కృష్ణుడు అన్నది శరీరం పేరు కదా, వారు శరీరధారి, వారిలో సంపూర్ణ జ్ఞానం ఉండదు. ఇప్పుడు మీరు కృష్ణుడి ఆత్మ జ్ఞానం తీసుకుంటూ ఉంది, అది బ్రహ్మ బాబా అని మీకు తెలుసు. ఇది అద్భుతమైన విషయం. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. చాలామంది సాధువులు, సత్పురుషులు అనేక రకాలైన హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. సత్యుగంలో మీరు ఎవ్వరినీ పూజించరు, అక్కడ మీరు పూజారులుగా అవ్వరు. వారిని పూజ్య దేవతలని అంటారు. అయితే ఇప్పుడు అలా లేరు. ఆ పూజ్యులే ఇప్పుడు మీరు పూజారులుగా అయ్యారు. తండ్రి అంటున్నారు, ఇతడు కూడా పూజ చేసేవాడు కదా బ్రహ్మబాబా. ఇప్పుడు మొత్తం ప్రపంచం పూజారిగానే ఉంది. నూతన ప్రపంచంలో పూజ్య దేవీ దేవత ధర్మం ఒక్కటే ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారం ఇది పూర్తి కరెక్ట్గా నడుస్తూ ఉంది అని పిల్లలకు స్మృతిలోకి వచ్చింది. ఇది గీతా అధ్యాయమే, కేవలం ఇందులో పేరును మార్చేస్తారు. దీనిని అర్థం చేయించేందుకే మీరు శ్రమిస్తారు. 2500 సంవత్సరాల నుండి గీతను కృష్ణుడే బోధించారు అని అనుకుంటూ అర్థం చేసుకుంటూ వచ్చారు ద్వాపర యుగం నుండి. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో గీతను వినిపించింది నిరాకార భగవంతుడే అని అర్థం చేసుకునేందుకు సమయమైతే పడుతుంది కదా. భక్తిని గురించి కూడా వృక్షము, భక్తి వృక్షం చాలా విశాలంగా పొడుగ్గా వ్యాపించి ఉంది అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. తండ్రి మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని కూడా మీరు వ్రాయవచ్చు. ఏ పిల్లలకు నిశ్చయం కలుగుతుందో వారు నిశ్చయంతో ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. వీరికే నిశ్చయం లేకుంటే ఎలా తెలపాలి? తెలిపితే గలాట అవుతుందేమో అని తికమక పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంకా నిర్భయులుగా అవ్వలేదు కదా.
ఎప్పుడైతే పూర్తి దేహి అభిమానులుగా అవుతారో, అప్పుడు నిర్భయులుగా అవుతారు. నిర్భయంగా కావాలి అంటే ఆత్మ అభిమాని స్థితిలో ఉండాలి. మనం ఆత్మజ్యోతి వారు కూడా ఇతరులు జ్యోతికే తెలియజేస్తూ ఉన్నాను. ఆ జ్యోతికే నేను సేవ చేస్తూ ఉన్నాను అనే భావన ఉంటే భయం ఉండదు. శరీరాన్ని చూస్తేనే భయం ఉంటుంది. భక్తి మార్గంలో అయితే భయపడతారు. మీరంతా మహావీరులు. మాయను ఎలా జయించాలి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా తండ్రి మన్మనాభవని చెప్పారు. పిల్లలైనా మీకిప్పుడు స్మృతి కలిగింది. పతిత పావనుడైన తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. గీతలో పదాలైతే ఉన్నాయి కానీ ఈ విధంగా ఎవ్వరు అర్థం తెలిపించలేరు. తండ్రి అంటున్నారు, పిల్లలు దేహి అభిమానీ భవ. గీతలో కొన్ని పదాలు మాత్రమే పిండిలో ఉన్నంత ఉన్నాయి. పిండిలో ఉప్పు ఎంత వేస్తారో అంత. కొద్దిగా. ప్రతి విషయంలో తండ్రి నిశ్చయం చేయిస్తారు. నిశ్చయ బుద్ధి కలవారు విజయం పొందుతారు. మీరిప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. తండ్రి అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో అయితే ఉండాల్సిందే. అందరూ ఇక్కడికి వచ్చి తండ్రి దగ్గర కూర్చొనే అవసరం లేదు. సర్వీస్ చెయ్యాలి. సెంటర్లు తెరవాలి. మీరు ముక్తినిప్పించే సైన్యం. ఈశ్వరీయ మిషన్ కదా! మొదట శూద్ర మాయావి మిషన్ వారీగా ఉండేవారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ మిషన్ వారీగా అయ్యారు. మీ మహత్వం చాలా గొప్పది. ఈ లక్ష్మీనారాయణలకు ఏ మహిమ ఉంది? ఎలాంటి రాజులో అలా రాజ్య పాలన చేస్తారు. అయితే వీరిని సర్వగుణ సంపన్నులు అని, విశ్వానికి యజమానులు అని అంటారు. ఎందుకంటే ఆ సమయం ఇంకే రాజ్యం ఉండదు. అంటే అప్పుడు ఇక ఏ ఇతర రాజ్యాలు ఉండవు స్వర్గంలో. విశ్వానికి యజమానులుగా ఎలా అవ్వాలో పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. అందువలన వారి ముందు దేవతల ముందుకు వెళ్ళి జడ విగ్రహాలకు ముందు వెళ్ళి తలలు ఎలా వంచుతారు? మీరు జ్ఞాన స్వరూపులుగా అయ్యారు. ఎవరికి జ్ఞానం లేదో వారు తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. అందరి ఆక్యుపేషన్ అంటే కర్తవ్యం మీరిప్పుడు తెలుసుకున్నారు. ఏ చిత్రాలు తప్పుగా ఉన్నాయో, ఏ చిత్రాలు రైట్‌గా ఉన్నాయో కూడా మీరు తెలిపించగలరు. రావణ రాజ్యం గురించి కూడా మీరు అర్థం చేయిస్తారు. ఇది రావణ రాజ్యం. దీనికి అగ్ని అంటుకుంటూ ఉంది. ఎండిపోయిన వెదుర్ల అడవికి అగ్ని తగులుకుంటుంది. ఈ విశ్వాన్ని ఎండిపోయిన వెదుర్ల అడవి అని అంటారు. ఏ పదాలకు గాయనం ఉందో వాటిని గురించి అర్థం చేయిస్తారు తండ్రి. భక్తి మార్గంలో అయితే అనేక చిత్రాలు తయారు చేశారు. వాస్తవంలో మొదట శివబాబాకి పూజ జరుగుతుంది. ద్వాపరయుగంలో శివలింగం ఉంచి సోమనాథ దేవాలయం కట్టించి వజ్రపు లింగం పెట్టి పూజ జరుగుతుంది. ఫస్ట్ దేవాలయం అదే. పూజ కూడా శివబాబాకు గుర్తుగా శివలింగానికి. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరుల పూజ. త్రిమూర్తి చిత్రం ఏదైతే తయారు చేశారో అదే సరియైనది. ఆ తర్వాత ముఖ్యమైన వారు లక్ష్మీనారాయణులు. వారి చిత్రం అంతే చాలు. త్రిమూర్తులలో బ్రహ్మ సరస్వతి కూడా వచ్చేస్తారు. భక్తి మార్గంలో అనేక మంది చిత్రాలు తయారు చేస్తారు. హనుమంతుణ్ణి కూడా పూజిస్తారు. మీరు మహావీరులుగా అవుతున్నారు కదా! దిల్వాడ మందిరంలో కూడా కొంతమందిని ఏనుగులపై, కొంతమందిని గుర్రాలపై సవారీ అయినట్లు చూపించారు. వాస్తవానికి ఈ విధమైన వాహనాలు లేవు. తండ్రి మహారథులు అని ప్రస్తావిస్తూ ఉంటారు. మహారథులు అనగా ఏనుగుపై సవారీ చేయువారు. దానినే వారు ఏనుగుపై సవారీగా చూపించారు. గజమును మొసలు ఎలా పట్టుకొని పీడిస్తుందో కూడా అర్థం చేయించారు. మహారథులను కూడా అప్పుడప్పుడు మాయ అనే మొసలి పట్టుకొని మింగేస్తుంది అని తండ్రి తెలిపించారు. ఇప్పుడు మీరు జ్ఞానం తెలుసుకున్నారు. మంచి మంచి మహారథులను కూడా మాయ తినేస్తుంది. ఇవన్నీ జ్ఞాన విషయాలు. వీటిని ఎవ్వరూ వర్ణించలేరు. తండ్రి అంటున్నారు, నిర్వికారులుగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. కల్పకల్పము తండ్రి చెప్తున్నారు, కామ మహాశత్రువు. దీనిని జయించడంలో చాలా శ్రమ ఉంది. దీనిపై మీరు విజయం పొందుతారు. ప్రజాపిత పిల్లలైనందున మీరు పరస్పరం సోదరి సోదరులుగా అయ్యారు. వాస్తవానికైతే శివబాబా సంతానము. మీరందరూ సోదరాత్మలు. ఆత్మ ఆత్మలతో మాట్లాడుతుంది. ఆత్మలే చెవులతో వింటాయి. ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
మనం ఆత్మలకు వినిపిస్తున్నాము. అంతేకాని దేహాలకు కాదు. నిజానికి మనమంతా ఆత్మలము, సోదరాత్మలము. తర్వాత పరస్పరము సోదరీ సోదరులు, బ్రహ్మ సంతానం. సోదరుడికి ఆత్మకు వినిపించాలి. మనము సోదరులకు వినిపిస్తాము. దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి. సోదరులకే కదా వినిపిస్తారు. అన్న, అక్క అంటారు. సోదరా వింటున్నావా అని అడిగితే, అవును నేను ఆత్మని వింటున్నాను అని అనుభవం చేయాలి. బికనీర్‌లో ఒక పుత్రుడు సదా ఆత్మ ఆత్మ అని వ్రాస్తూ ఉంటాడు. నేను ఆత్మను ఈ శరీరం ద్వారా వ్రాస్తున్నాను. ఆత్మనైనా నా విచారం ఇది. నా ఆత్మ ఈ పని చేస్తూ ఉంది. ఇలా వ్రాసేవాడు. కనుక ఇది ఆత్మ అభిమానిగా అయ్యేందుకు శ్రమించే విషయం కదా! నా ఆత్మ నమస్కరిస్తూ ఉంది. ఎలాగైతే బాబా ఆత్మిక పిల్లలారా అని అంటారు కదా! కావున భృకుటి వైపు చూడాలి. ఆత్మనే వింటుంది. నేను ఆత్మకు వినిపిస్తున్నాను అని భావించాలి. మీ దృష్టి ఆత్మపై పడాలి. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. శరీరంపై దృష్టి పడితే విఘ్నాలు ఏర్పడతాయి. ఆత్మతోనే మాట్లాడాలి. ఆత్మనే చూడాలి. దేహ అభిమానాన్ని వదిలేయండి. తండ్రి కూడా భృకుటి మధ్యలో కూర్చొని ఉన్నారు అని ఆత్మకు తెలుసు. వారికి మనము నమస్కరిస్తాం. బుద్ధిలో మనం ఆత్మలము అనే జ్ఞానం ఉంది. ఆత్మనే వింటుంది. ఈ జ్ఞానం ఇంతకు ముందు లేదు. ఈ దేహము పాత్రను అభినయించేందుకు లభించింది. అందువలన పేరు దేహానికే పెట్టబడుతుంది. ఈ సమయంలో మీరు దేహీ అభిమానులుగా అయి వాపస్ వెళ్ళాలి. పాత్రాభినయం చేసేందుకే పేరు పెట్టబడింది. పేరు లేకుండా కార్య వ్యవహారాలు జరగవు. అక్కడ కూడా కార్య వ్యవహారాలేమో జరుగుతాయి కదా! కానీ మీరు సతో ప్రధానంగా అవుతారు. అందువలన అక్కడ ఏ వికర్మలు జరగవు. వికర్మలుగా అయ్యే పనులు ఏవి మీరు చెయ్యరు. అక్కడ మాయా రాజ్యమే ఉండదు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరు వాపస్ వెళ్ళాలి. ఇది పాత శరీరం. తర్వాత సత్య త్రేతాయుగాలలోకి వెళ్తారు. అక్కడ జ్ఞానం అవసరమే ఉండదు. ఇక్కడ మీకు జ్ఞానం ఎందుకు ఇవ్వబడుతుంది? ఎందుకంటే దుర్గతిలో ఉన్నారు. దుఃఖంలో ఉన్నారు. కర్మలైతే అక్కడ కూడా చేయాల్సిందే, కానీ స్వర్గంలో అవి అకర్మలుగా అవుతాయి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, చేతులతో పని చెయ్యాలి. ఆత్మ తండ్రిని స్మృతి చెయ్యాలి. సత్యుగంలో మీరు పవిత్రంగా ఉన్నందున వ్యవహారాలన్నీ పవిత్రంగా అవుతాయి. తమో ప్రధాన రావణ రాజ్యంలో మీ కార్య వ్యవహారాలు లోపభూయిష్టమవుతాయి, చెడిపోతూ ఉన్నాయి. కనుక మనుష్యులు తీర్థయాత్రలు మొదలైన వాటికి వెళ్తారు. సత్యుగంలో ఏ పాపాలు చెయ్యరు. అందువలన తీర్థయాత్రలకు వెళ్ళే అవసరం ఉండదు. అక్కడ మీరు ఏమేం చేస్తారో సత్యమే చేస్తారు. సత్యత వరదానం లభించేసింది. వికారాల మాటే ఉండదు. కార్య వ్యవహారాలలో కూడా అసత్యం అవసరమే ఉండదు. ఇక్కడ లోభం వలన మనుషులు దొంగతనము, మోసము చేస్తారు. అక్కడ ఈ విషయాలే ఉండవు. డ్రామా అనుసారం మీరు ఇటువంటి పుష్పాలుగా అవుతారు. అది నిర్వికారి ప్రపంచం, ఇది వికారి ప్రపంచం. నాటకమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ సమయంలోనే పవిత్రంగా అయ్యేందుకు శ్రమించాలి. యోగ బలంతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ముఖ్యమైనది యోగ బలం. తండ్రి అంటున్నారు, భక్తి మార్గపు యజ్ఞ తపాదులతో ఎవ్వరూ నన్ను ప్రాప్తి చేసుకోలేరు. సతో రజో తమోలోకి వచ్చే తీరాలి యుగం మారే కొద్దీ. జ్ఞానము చాలా సహజమైనది, రమణీకమైనది. శ్రమ కూడా ఉంది. మహిమంతా యోగానిదే. దీని ద్వారా మీరు సతో ప్రధానంగా తయారవ్వాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే దారి తండ్రి తెలియజేస్తూ ఉన్నారు. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానమునివ్వలేరు. కొందరు చంద్రుడి వరకు వెళ్ళినా, నీటిపై నడిచినా అది రాజయోగం కాదు. అందువలన నరుడి నుండి నారాయణుడిగా అవ్వలేరు. మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము అని మళ్ళీ అలాగే తయారవుతున్నామని మీకు తెలుసు. ఇప్పుడు ఆ స్మృతి కలిగింది. తండ్రి కల్ప క్రితం కూడా ఇది తెలిపించారు. నిశ్చయ బుద్ధి విజయంతి. నిశ్చయ బుద్ధిగా ఉంటే విజయం పొందుతారు అని తండ్రి చెప్తున్నారు. నిశ్చయం లేకుంటే వినేందుకు కూడా రారు. నిశ్చయ బుద్ధిగా ఉండి తిరిగి సంశయ బుద్ధిగా కూడా అవుతారు. చాలా మంచి మంచి మహారథులు కూడా సంశయంలో పడిపోతారు.
మాయావి తుఫాన్లు కొద్దిగా వచ్చినా దేహాభిమానం వచ్చేస్తుంది. ఈ బాప్దాదాలు ఇరువురు కంబైన్డ్‌గా ఉన్నారు కదా! షూ బాబా జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోతారా? లేక ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? బాబా మీరు సదా ఉంటారా? లేక వెళ్ళిపోతారా? అని బాబాను ఎలా అడుగుతాం? తండ్రిని అలా అడగలేం కదా! తండ్రి అంటున్నారు, "నేను మీకు పతితుల నుండి పావనంగయ్యే మార్గం చూపిస్తాను. వస్తాను, వెళ్తాను. నేను చాలా పని చేయాల్సి వస్తుంది. పిల్లల వద్దకు కూడా వెళ్తాను. వారితో పనులు చేయిస్తాను. ఇందులో ఎవరు సంశయపడరాదు. తండ్రిని స్మృతి చేయడమే మీ కర్తవ్యం. సంశయం వస్తే అనుమానం క్రింద పడిపోతారు. మాయ జోరుగా చెంపదెబ్బ వేస్తుంది. అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమంలో నేను బ్రహ్మలో వస్తాను అని తండ్రి చెప్తున్నారు. తండ్రే మాకు ఈ జ్ఞానం ఇస్తున్నారు. ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు అని పిల్లలకు నిశ్చయం ఉంది. అయినా ఈ నిశ్చయం నుండి ఎంతోమంది క్రింద పడిపోతారు అని తండ్రికి తెలుసు. మీరు పావనంగా అవ్వాలి అంటే నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. ఇతర మాటలలోకి వెళ్ళకండి. మీరు ఇతర మాటలలోకి వెళ్ళారు అంటే పక్కా నిశ్చయం లేదు అని తెలుస్తుంది. మొదట ఒక్క విషయం, మీ పాపాలు ఎలా నశిస్తాయో తెలుసుకోండి. మిగిలిన వ్యర్థ మాటలతో అవసరం లేదు. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. మరి ఇతర మాటలలోకి ఎందుకు వెళ్తారు? ఏదైనా ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల్లో ఎవరికైనా అనుమానం ఉంటే ఈ మాటలను వదలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేసే పురుషార్థం చేయమని వారికి చెప్పండి. సంశయపడినారు అంటే చదువే వదిలేస్తారు. వారి కళ్యాణం జరగదు. నాడి చూసి అర్థం చేయించాలి. సంశయం ఉంటే ఒక్క పాయింట్‌తో నిలబెట్టాలి. చాలా యుక్తితో అర్థం చేయించాల్సి వస్తుంది. పిల్లలకు మొదట బాబా వచ్చారు, మనల్ని పావనంగా చేస్తున్నారు అని నిశ్చయం ఉండాలి. ఈ ఖుషి ఏమో ఉంటుంది. చదవకుంటే పాస్ అవ్వరు. వారికి సంతోషం కూడా ఉండదు. పాఠశాలలో చదువేమో అందరికీ ఒక్కటిగానే ఉంటుంది. కొంతమంది చదువుకొని లక్షలు సంపాదిస్తారు. కొంతమంది 5, 10 రూపాయలు మాత్రమే సంపాదిస్తారు. మీ లక్ష్యం నరుడి నుండి నారాయణుడిగా అవ్వడం. రాజ్యం స్థాపన అవుతుంది. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. దేవతల రాజధాని అయితే చాలా పెద్దది. అందులో ఉన్నత పదవి పొందడం మీ చదువును బట్టి, మీ యాక్టివిటీస్ అంటే కర్మల బట్టి ఉంటుంది. మీరు చేయు కర్మలు చాలా మంచివిగా ఉండాలి. బాబా తనను గురించి స్వంత విషయాలు కూడా తెలుపుతారు బ్రహ్మబాబా. ఇంకా కర్మాతీత అవస్థ తయారవ్వలేదు. నేను కూడా సంపూర్ణంగా అవ్వాలి, ఇంకా కాలేదు. జ్ఞానమైతే చాలా సులభం. తండ్రిని స్మృతి చేయడం కూడా సులభమే. అయితే చేస్తే కదా మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏ విషయంలోనూ సంశయపడి చదువును వదిలేయరాదు. మొదట పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇతర ఏ విషయాలలోకి వెళ్ళరాదు. సెకండ్ పాయింట్, శరీరంపై దృష్టి ఉంచితే విఘ్నాలు ఏర్పడతాయి. అందువలన భృకుటి మధ్యలోనే చూడాలి. ఆత్మగా భావించి ఆత్మలతోనే మాట్లాడాలి. ఆత్మ అభిమానులుగా కావాలి. నిర్భయులుగా అయి సేవ చేయాలి. వరదానము, సదా తండ్రి యొక్క అవినాశి మరియు నిస్వార్థ ప్రేమలో లౌలీనమై ఉండే మాయా ప్రూఫ్ భవ. ఏ పిల్లలైతే సదా ప్రేమలో లౌలీనమై ఉంటారో వారిని మాయ ఆకర్షించలేదు. బాబా ప్రేమలో లీనమైనటువంటి వారిని. ఇప్పుడు పని చేసేటప్పుడు కూడా లీనమై ఉంటే, ఏం లీనమైపోయావే అంటారు. అప్పుడు ఎక్కడ గమనం ఉండదు. అలా ఉండాలి. ఎలాగైతే వాటర్ ప్రూఫ్ దుస్తులపై ఒక్క నీటి చుక్క కూడా నిలబడదో, అలా ఎవరైతే ప్రేమతో తండ్రి ప్రేమ పైన అంటే చాలా ప్రేమలో లవ్లీన్‌గా ఉంటారు, వారు మాయా ప్రూఫ్‌గా అవుతారు. మాయ యొక్క ఏ దాడి కూడా యుద్ధం చేయలేదు. ఎందుకంటే తండ్రి యొక్క ప్రేమ అవినాశి మరియు నిస్వార్థమైనది. ఎప్పటికీ ఉంటుంది. ఎలాంటి స్వార్థం ఉండదు. ఎవరైతే ఈ ప్రేమ యొక్క అనుభవిగా అయ్యారో
వారు అల్పకాలిక ప్రేమలలో చిక్కుకోరు. ఒకరు తండ్రి, రెండవది నేనాత్మ. మా మధ్యలో మూడవ వారు ఎవ్వరూ లేరు. రాలేరు కూడా. స్లోగన్: న్యార అతీతంగా ప్యార ప్రియంగా ఉండి కర్మలు చేసేవారే సెకండ్‌లో ఫుల్ స్టాప్ పెట్టగలరు ఏ విషయానికైనా. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలో ఉంటూ తీవ్ర పురుషార్థం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. కర్మాతీతమనగా కర్మకు వశమయ్యేవారు కాదు, కానీ యజమానిగా, అథారిటీగా తయారై కర్మేంద్రియాల సంబంధంలోకి రావాలి. వినాశీ కోర్కెల నుండి భిన్నంగా అయ్యి కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించాలి. యజమాని అయిన ఆత్మను కర్మ తన ఆధీనం చేసుకోరాదు. కర్మ వేరే, ఆత్మ యజమాని వేరే, కర్మచారీలు వేరే. కర్మచారీల ద్వారా కర్మ చేయించే యజమాని నేను. కానీ అధికారిగా అయి కర్మ చేస్తూ ఉండాలి. చేయించే వారిగా అయి కర్మ చేయించాలి. దీనినే కర్మ సంబంధంలోకి రావటము అంటారు. కర్మాతీతాత్మ సంబంధంలోకి వస్తుంది. చేయిస్తున్నాననే భావనతో నిమిత్తంగా భావిస్తారు. నాది అనే భావన, నేను చేస్తున్నాను అనేదే బంధనం. నిమిత్త మాత్రంగా చేయడమే సంబంధము అంటే. బంధనంలోకి రారు, సంబంధంలోకి వస్తారు. ఓం శాంతి.